వెల్కమ్ టు TJ24 టీవీ. నేను స్మరత. నవజీవన్ సాక్షి ఫౌండేషన్ ఫౌండర్ జ్యోత్స్న లాల్ సింగ్ నాయక్ మాట్లాడుతూ, మేము రఘునాథపాలెం మండలంలో 44 గ్రామాలు ఉన్నాయి. ప్రతి గ్రామంలో ఉన్న చర్చికి నా ఫౌండేషన్ ద్వారా ఒక్కొక్క సీలింగ్ ఫ్యాన్ ను బహుకరించాలని నేను నిర్ణయించుకున్నానన్నారు. అరుల్ ఫాదర్, మ్యాథ్యూస్ ఫాదర్ బ్లెస్సింగ్ తో వాళ్ళ చేతుల మీదుగా కూడా ఫ్యాన్లు బహుకరించడం జరిగింది. రానున్న రోజులలో మా నవజీవన్ సాక్షి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇంకా ఎన్నో స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేయాలని నిర్ణయించుకున్నాను. మీ యొక్క సపోర్ట్ నాకు ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటూ, నాకు రాజకీయ పరంగా కూడా ఆ దేవుడు అవకాశం కల్పించాడు. నేను ప్రజల పక్షాన నిలబడి వారి గొంతుకగా అసెంబ్లీలో కానీ లేదా పార్లమెంట్లో కానీ నా గొంతుగా వినపడాలని ఒక ఆలోచనతో ముందుకు వెళ్తున్నాను. ఈ అవకాశం కూడా ఆ దేవాతి దేవుని యొక్క చిత్తం నన్ను ముందుకు నడిపిస్తాడని కోరుకుంటున్నాను అని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఫాదర్ అరుల్, మాథ్యూస్, డానియల్, శామ్యూల్, తిమోతి గాస్పల్ మరియు పలువురు పాస్టర్లు పాల్గొన్నారు. ఈ రోజున నవజీవన్ సాక్షి ఫౌండేషన్ తరపున జరుగుతున్నటువంటి ఈ యొక్క సేవా కార్యక్రమం అనేది చాలా గొప్పదైనటువంటి విషయం. దేవుని దృష్టిలో ఎంతో అమూల్యమైనటువంటిది. ఎందుకంటే మన జ్యోత్స్న గారు ఈ రోజున ఈ యొక్క ఫౌండేషన్కి మరి ముఖ్య పాత్ర వహిస్తూ ఎంతో గొప్పదైనటువంటి సేవలు ఈ ఫౌండేషన్ ద్వారా చేస్తూ ఉన్నారు. ఇది మనందరము కూడా ఆనందించవలసినటువంటి విషయం. ఎందుకంటే ఇలాంటి మంచి కార్యాలు, సేవా కార్యాలు జరిగినప్పుడల్లా దేవుని యొక్క నామం మహిమపరచబడుతూ ఉన్నది. మరి ఈమె యొక్క ముఖ్య ఉద్దేశం మరి ఎంతోమంది మరి దేవుని సేవ చేసేటువంటి వారిని అందరినీ కూడా లేవనెత్తబడాలి అని, మరి అందరూ కూడా దేవుని సేవ చేస్తూ దేవుని యొక్క నామాన్ని మహిమపరచాలన్నదే ఈ బిడ్డ యొక్క గొప్పదైనటువంటి ఆలోచన. మరి ఈరోజు ప్రత్యేకించి ఇంతమంది పాస్టర్స్ ఈ యొక్క ఏర్లపూడి గ్రామానికి వచ్చి మరి వీరు చేస్తున్నటువంటి యొక్క సేవా కార్యక్రమంలో పాలు పంచుకుంటూ ఉన్నారు. దీనిని బట్టి నేను దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రత్యేకించి జ్యోత్స్న గారికి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో జరగాలని నేను కోరుకుంటూ, మరి నేను మీకోసం ఎల్లప్పుడూ కూడా ప్రార్థిస్తూ ఉంటాను. మీ యొక్క కార్యక్రమాలలో దేవుని యొక్క తోడ్పాటు ఉండాలని, అదేవిధంగా ఎంతోమంది మీ సేవను అభినందిస్తూ మీరు ఇంకా పైకి ఎదగాలని, మరి మీరు ఏదైతే తలస్తూ ఉన్నారో, ఏదైతే అనుకుంటూ ఉన్నారో అవన్నీ కూడా దేవుడు నెరవేర్చాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటూ ఇస్తున్నాను. థ్యాంక్ యూ. నా పేరు జ్యోత్స్న లాల్ సింగ్ నాయక్. నాది ఇర్లపూడి గ్రామము. ఈ రోజు ఇర్లపూడి గ్రామంలో అంటే ఈర్లపూడి గ్రామం కాదు, రఘునాథపాలెం మండలంలో ఉన్న ప్రతి ఒక్క చర్చికి, అంటే 44 విలేజెస్ ఉన్నాయి. ఇందులో ఉన్న విలేజెస్ లో ఉన్న ప్రతి ఒక్క చర్చికి నేను ఒక్కొక్క ఫ్యాన్ నా సంస్థ తరపున, నవజీవన్ సాక్షి ఫౌండేషన్ సంస్థ తరపున ఫ్యాన్స్ ఇచ్చి వాళ్ళకి నా జ్ఞాపకార్థంగా చర్చిలో ఒకటి ఉండాలి అనేది అనుకుని, ఇది యాక్చువల్ గా నా బర్త్డే రోజే ఇద్దాం అనుకున్నా. కొన్ని అనివార్య కారణాల వల్ల ఇది పెండింగ్ పడుతూ వస్తుంది. ఈ రోజు మన అరుల్ ఫాదర్ యొక్క బ్లెస్సింగ్స్ తో, అలాగే మాథ్యూస్ ఫాదర్ యొక్క బ్లెస్సింగ్స్, కర్ణగిరి డైరెక్టర్ గా పనిచేసి సత్తుపల్లి మెట్పల్లికి వెళ్ళిపోయారు. అక్కడ నుంచి కూడా ఫాదర్ రావడం జరిగింది, నన్ను బ్లెస్ చేసి వెళ్ళారు. ఆయన చేతుల మీదుగా కూడా కొంతమందికి మేము ఫ్యాన్స్ డిస్ట్రిబ్యూషన్ చేశాము. ఇప్పుడు మన మధ్యలో ఫాదర్ ఎలియాస్ గారు, అలాగే ఫాదర్ అరుల్ గారు ఉన్నారు. మన ఇర్లపూడి గ్రామంలో ఉన్న చర్చ్ లో వర్క్ చేశారు. అలాగే నాకు మరి ముఖ్యంగా ఈ ప్రోగ్రామ్ లో సహకరించిన డానియల్ బోడా గారు, శామ్యుయల్ గారు ఉన్నారు. ఇక్కడ మన రఘునాథపాలెం మండలంలో ఉన్న పాస్టర్స్ ఫెలోషిప్స్ హెడ్స్ కూడా వచ్చారు. నా యొక్క మనవిని మన్నించి మీరందరూ వచ్చారు. ఈ ప్రోగ్రామ్ ని గ్రాండ్ సక్సెస్ చేసినందుకు ఇక ముందు కూడా నా యొక్క పరిచర్య ముందుకు వెళ్తూ నవజీవన్ సాక్షి ఫౌండేషన్ ద్వారా నేను ఇంకా కొన్ని స్వచ్ఛంద కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్ళాలనేది, మీ సపోర్ట్ నాకు ఎల్లప్పుడూ ఉండాలని, రాజకీయ పరంగా కూడా నాకు ముందుకు వెళ్ళే అవకాశము దేవుడు కల్పించారు. ఇంకా ముందు కూడా నా సంస్థ ద్వారా నేను మంచి పేరు తెచ్చుకొని రాజకీయంగా కూడా నేను ప్రజల పక్షాన ఉండి, నేను వాళ్ళ గొంతుకగా ఉండి అసెంబ్లీలో కానీ పార్లమెంట్ లో కానీ నాకు నా గొంతుక వినబడాలనేసి ఒక ఆలోచనతో ముందుకెళ్తున్నాను. అది కూడా దేవాతి దేవుని యొక్క చిత్తము, ఆయన నడిపింపు ద్వారా నాకు అవకాశం కూడా దేవుడు కల్పిస్తాడని, నీతి నిజాయితీతో యథార్థతతో ముందుకు వెళ్లే వారికి ఎటువంటి హాని వచ్చినప్పటికీ వాళ్ళు జయం పొందుతారు అని దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని ఎత్తిపట్టి నేను ముందుకు వెళ్తూ ఉన్నాను. కాబట్టి అది కూడా నా జీవితంలో నెరవేరాలని, ఈ యొక్క ప్రోగ్రామ్ ని గ్రాండ్ సక్సెస్ చేసిన ప్రతి ఒక్క పాస్టర్స్ కి, మరి ముఖ్యంగా ఫాదర్ అరుల్ గారికి కూడా నేను కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. గుంటూరులో ఫ్లాట్ కొనుక్కోవాలనుకుంటున్నారా? అయితే ఓ పని చేయండి, ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు గుంటూరుకు 3 వైపులా అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. మీరు ఒకసారి వెళ్ళి
మోడల్ అపార్ట్మెంట్ చూడండి, సూపర్ గా ఉంది. ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ మీ ఇంటిని అందంగా నిర్మిస్తాం. బ్రహ్మానందం చెప్తున్నాడని కాదు, మోడల్ ఫ్లాట్ చూడండి, సూపర్ గా ఉంది. నచ్చితేనే కొనండి.